హాయ్ వెల్కమ్ టు మిరాకిల్ బేబీ డైరీస్ ఛానల్. అందరూ బాగున్నారా? థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది వీడియో దేని గురించి అని చెప్పి. అవును, మేము చేపల కొనడానికి వెళ్ళాము మిరాకిల్ని తీసుకొని. ఎప్పట్లాగానే మిరాకిల్ బైక్ ముందే కూర్చొని వెళ్ళింది. అక్కడ చేపలతో పాటు రొయ్యలు కూడా ఉంటాయి. ఎవ్రీ వీక్ వన్స్ మాకు ఇక్కడ లైవ్ ఫిష్ దొరుకుతుంది. రిమైనింగ్ డేస్ లైవ్ ఫిష్ కాకుండా ఫ్రోజన్ ఫిష్ అనేది ఉంటుంది. మోస్ట్లీ మాకు లైవ్ ఫిష్ తినడానికే ఇష్టము. ఫస్ట్ టైం మిరాకిల్కి ఫిష్ టేస్ట్ చేపిద్దామని చెప్పేసి వెళ్ళడం అయితే అయింది. అక్కడ ఫిష్తో పాటు ప్రాన్స్ కూడా ఉంది. ఫస్ట్ టైం మిరాకిల్ ప్రాన్స్ని చూస్తుంది, కానీ దాన్ని కొంచెం కూడా భయం లేకుండా వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. పిల్లలకి ఫిష్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చో మాకు ఐడియా ఏం లేదండి. కాకపోతే చాలామంది సజెషన్స్ తీసుకున్నాము. కొంతమంది 6 months తర్వాత పెట్టొచ్చు పిల్లలకి అని అన్నారు. కొంతమంది అయితే 1 year తర్వాత అన్నారు. మేమైతే మిరాకిల్కి ఫిష్ 9th month నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ప్రాన్స్ అండ్ మటన్ అయితే నెక్స్ట్ ఇయర్ అంటే 1 year మిరాకిల్కి కంప్లీట్ అయిన తర్వాతనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. చికెన్ 7th month నుండే పెడుతున్నాము కొంచెం కొంచెము. సో చికెన్ తోటే స్టార్ట్ చేసాం మిరాకిల్. నాన్ వెజ్ అయితే ఎగ్ ట్రై చేసాము, కానీ పాప ఒక 2 times తినింది. తర్వాత నుంచి ఇంకా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. మామూలుగా అయితే లోపలిది ఎల్లో పార్ట్ మాత్రమే పెట్టాము. అది కూడా ఒకసారి తనకు పడకపోవడం వల్లనో ఏమో తెలియదు, కానీ వామిటింగ్స్ చేసేసుకుంది. ఇంకా అప్పటి నుంచి ఎగ్ మేము మానేసాము. డాక్టర్స్ అండ్ చాలామంది అయితే ఎగ్ పెట్టాలి కంపల్సరీ, పిల్లలకి చాలా ప్రోటీన్ ఉంటుంది అని చెప్తున్నారు, కానీ ఇంకా పడకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఎగ్ బదులు ఇంకా వేరే ఫుడ్ ఐటమ్స్ అనేవి మేము ట్రై చేస్తూ పోతున్నాము వెజిటేబుల్స్లోనే. ఇంకా ఎగ్కి బదులుగా మేము చికెన్ కూడా చూస్ చేసుకున్నాము. అందుకే చికెన్ ఎర్లీగానే స్టార్ట్ చేసాము. అంటే ఒక్కొక్క పిల్లలకి ఒక్కోలాగా ఉంటుందేమో, మరి మాకైతే ఐడియా లేదు. ఇంకా మాకు కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఇక ఒక్కొక్కటి మెల్లమెల్లగా ట్రై చేస్తూ వెళ్తున్నాం ప్రస్తుతానికైతే. మిరాకిల్కి ఫస్ట్ టైం లైవ్లో ఇలా ఫిష్ చూపిస్తున్నాము. అలానే చూస్తూ ఉండిపోతుంది. బాగా ఎంజాయ్ చేసింది ఫిష్ని చూస్తూ. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఆల్మోస్ట్ 1/2 hour పైన వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ అంతసేపు ఏం చిరాకు పెట్టలేదు. అలా ఫిష్ కదులుతుంటే వాటిని చూస్తూ బాగా ఎంజాయ్ చేసింది. ఫిష్ అయితే తీసుకుంటున్నాం, కానీ మిరాకిల్ తినగలదో లేదో అని డౌట్గానే ఉండింది. ఎందుకంటే ఎగ్ కూడా రియాక్షన్ అయింది కదా, అలానే ఫిష్ విషయంలో కొంచెం భయంగా ఉంది. బట్ లెట్స్ సీ. ఇంకా అలా భయపడుకుంటూ పోతే ఎప్పటికీ కూడా ఫిష్ ఇలాంటి మంచి ఫుడ్ అలవాటు కాదు కదా, అందుకే ఇంకా ట్రై చేస్తున్నాము. 9th month బేబీకి ఇంకేమేమి ఫుడ్ పెట్టచ్చో కామెంట్ చేయండి. అండ్ లావ్ అవ్వడానికి కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. ఈ వీడియో కిందనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిరాకిల్ బేబీ డైరీస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.